హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు. నా పేరు అశోక్. సో ఇప్పటివరకు మనము 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు హిస్టరీ చదువుకున్నాము. 10th క్లాస్ హిస్టరీ ఒకటే మనకి రిమైనింగ్ ఉంది. దీంతో మనకి కంప్లీట్గా 6 to 10 హిస్టరీ వీడియోస్ అనేది ఫ్రీగా మన ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఈ హిస్టరీలో వచ్చేసి సెక్షన్ 1. సెక్షన్ 1లో మనము ద రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్ గురించి డిస్కస్ చేస్తాము. అండ్ సెక్షన్ 2లో రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ ఇండియా, అది మెయిన్ ఇంపార్టెంట్, మనకి అది ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ ఈ వీడియో చూసే ముందు మీరందరూ కూడా ఖచ్చితంగా ఫ్రెంచ్ రెవల్యూషన్, రష్యన్ రెవల్యూషన్, ఇవన్నీ కూడా మనము 9th క్లాస్ హిస్టరీలో డిస్కస్ చేయడం జరిగింది. అవి ఖచ్చితంగా చూసిన తర్వాతే మీరు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. సో ఈ చాప్టర్ పేరు ద రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్. ఇది ఒక ఇంట్రడక్షన్, అంటే ఈ చాప్టర్లో ఏం చెప్తారు అని చెప్పడానికి మనకి ఇది చెప్తున్నారు. ముందుగా ఒక నేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక నేషన్ అంటే ఏంటి? దాంట్లో కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళందరికీ ఒక హిస్టరీ అనేది ఉంటుంది. అంటే వాళ్ళందరూ కూడా ఒక చరిత్ర కలిగి ఉండడం జరుగుతుంది. వాళ్ళందరికీ ఒక కామన్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. అండ్ అలాగే వాళ్ళందరూ కూడా ఒక జియోగ్రఫికల్ టెరిటరీ అనేది పంచుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఒక నేషనలిజం అంటే ఏంటి ఇక్కడ? అంటే మేమందరం ఊహించుకునే ఒక నేషన్‌ని బిల్డ్ చేయాలి. అంటే వేరే ఎవరు కూడా రూల్ చేయకోకుండా మా అంతట మేమే, అంటే ఒక సోవరెంటీ ఉండాలి. అంటే మాకొక సెల్ఫ్ గవర్నెన్స్ ఉండాలి. మా అంతట మేమే రూల్ చేసుకునే విధంగా కల్పించడాన్నే ఇక్కడ నేషనలిజం అని చెప్పేసి అంటాము. ఎందుకు ఈ కాన్సెప్ట్ అనేది వచ్చిందంటే యూరోప్‌లో మనకి ఫ్రెంచ్ రెవల్యూషన్ క్లాసెస్ అవన్నీ కూడా చూసాము. అప్పుడు యూరోప్ అనేది ఏ విధంగా ఉండేది? జనరల్‌గా కింగ్స్ రూల్ చేస్తూ ఉండేవాళ్ళు. ఎక్కువగా మనం మొనార్కీ చూస్తూ ఉండేవాళ్ళం. బట్ ఈ మొనార్కీ అనేది మాకు వద్దు. మాకు ఒక సెల్ఫ్ గవర్నెన్స్ కావాలి, అంటే సోవరెంటీ కావాలి అని చెప్పేసి అక్కడ పీపుల్ ఫైట్ చేయడం జరిగింది. అంటే మాకు ఒక సెపరేట్ నేషన్ కావాలి. మా అంతట మేమే బతుకుతాము. మాకొక లాంగ్వేజ్, కల్చర్, మాకొక హిస్టరీ ఉంది. సో దానికి తగ్గట్టుగా మేము ఒక నేషన్‌ని డెవలప్ చేసుకుంటామని చెప్పేసి ఈ కాన్సెప్ట్ అనేది రావడం జరిగింది. అండ్ ఇక్కడ మనకొక అద్భుతమైన ఇమేజ్ కనిపిస్తుంది. దీంట్లో మనకిక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే అది డిఫరెంట్‌గా ఉంటుంది. అండ్ ఇక్కడ జనాలందరూ కూడా ఒక ట్రైన్ లాగా ఒక క్యూ కట్టుకొని మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. అసలు ఎందుకు ఇలా వెళ్తున్నారని చెప్పేసి మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో 1848లో ఫ్రెడెరిక్ సొరియో అనే ఒక ఫ్రెంచ్ ఆర్టిస్టులు అంటే జనరల్‌గా పెయింటింగ్స్ అవి వేస్తూ ఉంటారు కదా! సో అతని ప్రకారం ఏంటంటే అతను ఒక వరల్డ్‌ని విజువలైజ్ చేసుకున్నాడు. అంటే ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు మనము 2050లో వరల్డ్ ఎలా ఉండబోతుంది అంటే ఏంటి? మనం ఒక విజువలైజ్ చేసుకుంటాం. ఒక ఇమేజ్ అనేది మన మైండ్‌లో క్రియేట్ అయిపోతూ ఉంటుంది. అంటే గాల్లో కొన్ని కార్స్ ఎగురుతున్నట్టు అది ఇది అని ఏదో ఒక్కొక్క పర్సన్‌కి తగ్గట్టుగా అతను థింకింగ్‌కి తగ్గట్టుగా ఆలోచించుకుంటూ ఉంటాం. అదేవిధంగా 1848లో ఫ్రెడెరిక్ సొరియో అనే అతని ఆలోచన ప్రకారం వరల్డ్ అనేది ఒక డెమోక్రటిక్ అండ్ సోషల్ రిపబ్లిక్స్‌తో కలిగి ఉండాలి అని చెప్పేసి అతను ఊహించుకొని ఒక 4 ప్రింట్స్‌ని తయారు చేయడం జరిగింది. అంటే 4 ఇమేజెస్ లాగా 4 పెయింట్స్‌ని తయారు చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ ప్రింటే మనకి ఇక్కడ కనిపిస్తున్నది. అండ్ ఇక్కడ మనకి మెయిన్‌గా ఏం కనిపిస్తుందంటే ఇక్కడ ఆడవాళ్ళున్నారు, మగవాళ్ళు వీళ్ళందరూ ఏజ్ గ్యాప్, అంటే ఏజ్‌తో సంబంధం లేకోకుండా చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా మనకిక్కడ లైన్‌లో వాళ్ళ యొక్క ఫ్లాగ్స్ తీసుకొని వచ్చి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి హోమేజ్ చేస్తున్నారు. అంటే ఏంటంటే నివాళి అర్పిస్తున్నారు. ఆల్రెడీ ఇక్కడ మనకి ఫ్రాన్స్ యొక్క ఫ్లాగ్ ఉంది, జర్మనీ యొక్క ఫ్లాగ్, ఇటలీ యొక్క ఫ్లాగ్ అండ్ అలాగే అక్కడున్న నేషన్స్ యొక్క ఫ్లాగ్స్ కూడా ఒక్కొక్కళ్ళు అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ పట్టుకొని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి నివాళి అర్పిస్తూ ఉన్నారనమాట. మెయిన్‌గా యూరోప్ అండ్ అలాగే అమెరికాకి చెందిన వాళ్ళు మనకి కనిపిస్తున్నారు. సో ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే ఒక ఫీమేల్ ఫిగర్ కనిపిస్తున్నారు మనకి. ఆమె చేతిలో ఏముంది? లెఫ్ట్ హ్యాండ్‌లో వచ్చేసి ఇక్కడ ఒక టార్చ్ అనేది కనిపిస్తుంది కదా! ఓకే. అండ్ అలాగే రైట్ హ్యాండ్‌లో ఏం కనిపిస్తుంది మనకి? ఒక చార్టర్ ఆఫ్ రైట్స్ ఆఫ్ మ్యాన్. ఈ రైట్స్ ఆఫ్ మ్యాన్ గురించి మీరు తెలుసుకోవాలంటే
ఖచ్చితంగా 9th క్లాస్ హిస్టరీ చూడాల్సిందే, లేకపోతే అర్థం కాదు. అండ్ ఇక్కడ ఒక చార్టర్ అనేది ఈమె యొక్క రైట్ హ్యాండ్‌లో కనిపిస్తూ ఉందన్నమాట. అండ్ అదేవిధంగా మనకిక్కడ భూమి మీద ఏం కనిపిస్తున్నాయి? కింగ్ యొక్క క్రౌన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా షాటర్ అయిపోయినాయి. అంటే ముక్కలు ముక్కలుగా మనకి ఉండడం కనిపిస్తుంది. అంటే ఇవన్నీ కూడా సింబల్స్ ఆఫ్ అబ్సల్యూటిస్ట్ ఇన్‌స్టిట్యూషన్స్ అంటున్నారు. అంటే ఇక్కడ అబ్సల్యూటిస్ట్ అంటే ఏంటి? ఒక గవర్నమెంట్ గాని, లేకపోతే ఒక రూల్, అంటే జనరల్‌గా అప్పుడు రూల్ ఎవరిది ఉండేది? కింగ్స్ రూల్ ఉండేదన్నమాట. అండ్ దానికి నో రిస్ట్రెయింట్స్ అంటున్నారు. అంటే దానికి కంట్రోల్ అనేది ఉండేది కాదు. ఆ పవర్‌ని మనము తట్టుకునే వాళ్ళం కాదనమాట. అంటే అక్కడ మనకి మొనార్కియల్ గవర్నమెంట్ అనేది ఉండేది. కింగ్స్ రూల్ చేసేవాళ్ళు. వాళ్ళ యొక్క మిలిటరీ సెపరేట్‌గా ఉండేది. వాళ్ళ యొక్క పాలన కూడా చాలా ఇబ్బందిగా ఉండేదనమాట. సో, అందుకే ఇవన్నీ కూడా క్రష్ చేయడం జరిగింది. ఇవన్నీ వద్దు అని చెప్పేసి ఈ ఫ్రెడరిక్ సోర్యు ఏమి డిస్‌ప్లే చేశాడు ఇక్కడ మనకి? ఒక యూటోపియన్ విజన్ అనేది ఫ్రెడరిక్ సోర్యు ప్రకారం ఒక యూటోపియన్ విజన్ అనేది ఇతను అనుకున్నాడు. ఇక్కడ యూటోపియన్ అంటే ఏంటి అంటే ఏ విజన్ ఆఫ్ ఎ సొసైటీ దట్ ఈస్ సో ఐడియల్ దట్ ఇట్ ఈస్ అన్‌లైక్లీ టు యాక్చువల్లీ ఎగ్జిస్ట్ అంటున్నాడు. అంటే ఇది కలిగి ఉండడానికి అసలు మనకు అవకాశం కూడా ఉండదు. అలాంటి ఒక విజన్ అనేది ఇతను ఏర్పరచడం జరిగిందనమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? వరల్డ్ మేడప్ ఆఫ్ డెమోక్రటిక్ అండ్ సోషల్ రిపబ్లిక్స్ అంటున్నారు. ఇక్కడ డెమోక్రటిక్ అంటే ఏంటి? పీపులే రూలర్‌ని ఎన్నుకోవాలి. పీపులే ఒక గవర్నమెంట్‌ని ఫార్మ్ చేయాలి. అండ్ అలాగే సోషల్ రిపబ్లిక్స్ అంటున్నారు. అంటే ఒక సోవరెనిటీ ఉండాలి మా నేషన్‌కి. అంటే సెల్ఫ్ గవర్నెన్స్ ఉండాలి అని చెప్పేసి ఇతని యొక్క విజన్ అన్నమాట. అంతేకాకుండా ది పీపుల్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ గ్రూప్డ్ యాస్ డిస్టింక్ట్ నేషన్స్. అంటే ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక్కొక్క నేషన్ కింద ఫార్మ్ అవ్వడం జరిగింది. వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేస్తున్నాం మనం ఇక్కడ? త్రూ దేర్ ఫ్లాగ్స్ అండ్ నేషనల్ కాస్ట్యూమ్. ఇప్పుడు ఫ్లాగ్స్ అంటే మనకి ఒక్కొక్క ఫ్లాగ్‌ని బట్టి మనం ఒక్కొక్క కంట్రీ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు సపోజ్ ఇక్కడ మహిళలు ఎక్కువగా చీర కట్టుకున్నారనుకోండి. ఓకే. ఇది మనకి ఇండియన్ కల్చర్ అని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ అలాగే అప్పుడు వాళ్ళ యొక్క కాస్ట్యూమ్స్‌ని బట్టి చెప్తూ ఉండేవాళ్ళనమాట. ఇటలీలో చూస్తే జనరల్‌గా ఎక్కువ ఫ్యాషన్ కనిపిస్తూ ఉండేది. ఆ విధంగా వాళ్ళ యొక్క ఫ్లాగ్స్ అండ్ వాళ్ళ యొక్క నేషనల్ కాస్ట్యూమ్‌ని బట్టి కూడా వాళ్ళు ఇక్కడ ఐడెంటిఫై చేసుకోవచ్చు. లీడింగ్ ద ప్రొసెషన్ way past the Statue of Liberty are the United States and Switzerland, which by this time were already nation states. అంటే ఈ ప్రొసెషన్‌ని, అంటే ఈ గుంపుని ఎవరు లీడ్ చేస్తున్నారంటే మనకి ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు లీడ్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఏం చెప్తున్నారు? స్విట్జర్లాండ్ వాళ్ళు లీడ్ చేయడం జరిగింది అంటున్నారు. సో, ఇక్కడ యూఎస్ అండ్ అలాగే నాకు తెలిసి ఇక్కడ కనిపిస్తున్నట్టుంది చూడండి. ఇక్కడ ఒక ఫ్లాగ్ కనిపిస్తుంది. యూఎస్ అండ్ అలాగే మనకి స్విట్జర్లాండ్ యొక్క ఫ్లాగ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో, వీళ్ళేంటంటే ఈ ప్రొసెషన్‌ని లీడ్ చేస్తున్నారు. అంటే ఈ 2 ఆల్రెడీ నేషన్స్ అయిపోయినాయి. అంటే మిగతా వాళ్ళు మీరు కూడా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర నివాళులర్పిస్తే మీకు కూడా ఒక నేషన్ ఫార్మ్ అవ్వచ్చు అని చెప్పేసి చెప్పారు. అందుకే ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని రీచ్ అయింది ఎవరు అంటే ఇక్కడ ఫ్రాన్స్ ఫ్లాగ్ ఒకటి కనిపిస్తుంది మనకి. అండ్ అలాగే ఇక్కడ జర్మనీ యొక్క ఫ్లాగ్ కనిపిస్తుంది. అండ్ అలాగే ఇటలీ యొక్క ఫ్లాగ్ కూడా మనకి కనిపిస్తుంది. అందుకే అన్నారు విచ్ బై దిస్ టైమ్ వేర్ ఆల్రెడీ నేషన్ స్టేట్స్ అని చెప్పేసి. సో, ఫ్రాన్స్ ఐడెంటిఫైయబుల్ బై ద రెవల్యూషనరీ ట్రైకలర్ హ్యాస్ జస్ట్ రీచ్డ్ ద స్టాచ్యూ అంటున్నారు. తర్వాత జర్మనీ అండ్ అలాగే తర్వాత ఇటలీ వాళ్ళు కూడా ఉన్నారు. అది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో, వీళ్ళే కాకుండా మనకి ఇంకా ఆస్ట్రియా వాళ్ళు అండ్ అలాగే 2 సిసిలీస్ వాళ్ళు, లొంబార్డీ, పోలాండ్, ఇంగ్లాండ్, ఐర్లాండ్, హంగేరి అండ్ రష్యా వీళ్ళందరూ కూడా కనిపిస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి అబోవ్ ద ఇమేజ్ అంటే వీళ్ళ పైన ఎవరున్నారంటే మనకి జీసస్ క్రైస్ట్ ఉన్నారు. అండ్ అలాగే కొంతమంది ఏంజెల్స్ కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో, దాన్ని ఏ విధంగా ఆయన డిస్‌ప్లే చేశారంటే టు సింబలైజ్ ఫ్రెటర్నిటీ అమాంగ్ ద నేషన్స్ ఆఫ్ ద వరల్డ్ అంటున్నారు. అంటే ఇక్కడ ఫ్రెటర్నిటీ అంటే బ్రదర్‌హుడ్ కానీ, ఫ్రెండ్‌షిప్ కానీ లేదా ఒక మ్యూచువల్ సపోర్ట్ అనమాట. అంటే ఒకళ్ళకి ఒకళ్ళు సపోర్ట్ ఇచ్చుకుంటూ వీళ్ళందరూ కూడా ఒక కామన్ ఇంట్రెస్ట్‌తో మూవ్ అవుతూ ఉండడమే మనం ఇక్కడ
ఫ్రెటర్నిటీ అని చెప్పుకుంటాము. సో ఇక్కడ మనకి ఎర్నెస్ట్ రెనన్ అనే అతను వాట్ ఈజ్ ఎ నేషన్ అని చెప్పేసి ఒక లెక్చర్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఒక ఎస్సే కింద చూపించారు. ఇతను 1823 నుంచి 1902 వరకు బతికారు. అండ్ అలాగే 1882లో యూనివర్సిటీ ఆఫ్ సొర్బోనేలో ఇతను ఒక లెక్చర్ ఇవ్వడం జరిగిందనమాట. అండ్ దాని తర్వాత అదే లెక్చర్ని మనకి ఒక ఫేమస్ ఎస్సే కింద మార్చారు, వాట్ ఈజ్ ఎ నేషన్ అని చెప్పేసి. దాని ప్రకారం ఏంటో ఒకసారి చూద్దాం. ఈ లెక్చర్ ప్రకారం ఏంటంటే ఈయన అంటే జనరల్గా ఏమనుకుంటాము, ఒక నేషన్ అంటే ఒక కామన్ లాంగ్వేజ్ ఉంటుంది, కామన్ రేస్ ఉంటుంది, రిలీజియన్ ఆర్ టెరిటరీ అని ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా. వీటన్నిటిని కూడా ఈయన క్రిటిసైజ్ చేయడం జరిగిందనమాట. ఎందుకు క్రిటిసైజ్ చేశారో ఒకసారి చూద్దాం మనం. ఈయన ఏమంటున్నారు, ఏ నేషన్ ఈజ్ ద కల్మినేషన్ ఆఫ్ ఏ లాంగ్ పాస్ట్ ఆఫ్ ఎండీవర్స్, సాక్రిఫైస్ అండ్ డివోషన్. ఇక్కడ కల్మినేషన్ అంటే ఏంటంటే ఒక క్లైమాక్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనము, లేదా ఒక టర్మినేషన్ కానీ, లేదా ఒక కన్క్లూజన్ అని చెప్పుకోవచ్చు. అంటే ఒక నేషన్ని మనం ఎలా కంక్లూడ్ చేయొచ్చు అంటే అది ఒక పెద్ద హిస్టరీ ఆఫ్ మనకి ఇక్కడ ఎండీవర్స్, సాక్రిఫైసెస్ అండ్ అలాగే డివోషన్ ఇవన్నీ కలిపితేనే ఒక నేషన్ తయారవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. దాంతోపాటుగా మనకి ఒక హీరోయిక్ పాస్ట్ అంటే ఒక గొప్ప చెప్పుకోదగ్గ ఒక చరిత్ర ఉండాలి, గొప్ప మనుషులు అండ్ వాళ్ళ యొక్క గ్లోరీ, అండ్ దట్ ఈజ్ ద సోషల్ క్యాపిటల్ అపాన్ విచ్ వన్ బేసిస్ నేషనల్ ఐడియా అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఏ నేషన్ ఈజ్ దేర్ ఫర్ ఏ లార్జ్ స్కేల్ సాలిడారిటీ అంటున్నారు. అంటే ఏంటి అంటే ఒక సంఘీభావం అనేది కలిసి ఉండాలి అని చెప్పేసి ఇదని యొక్క ఉద్దేశం. అండ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఏ డైలీ ప్లెబిసిటే అంటున్నారు. ప్లెబిసిటే ఇక్కడ అంటే ప్రజల యొక్క అభిప్రాయాన్ని కూడా సేకరించాలి అని చెప్పేసి ఇతను చెప్పడం జరిగింది. అండ్ ఏ ప్రోవిన్స్ ఈజ్ ఇట్స్ ఇన్హాబిటెంట్స్. అంటే ఒక ప్రోవిన్స్ ఉందనుకోండి, ఒక ఏరియా ఉంటే అక్కడ ఆ ఏరియాలో నివసించే జనాలు ఉంటారు. అండ్ ఎవరైనా ఇప్పుడు వాళ్ళని కన్సల్ట్ చేయాలన్నా కానీ అది ఆ ఇన్హాబిటెంట్సే చేయాలి అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఏ నేషన్ నెవర్ హ్యాస్ ఎనీ రియల్ ఇంట్రెస్ట్ ఇన్ ఎనెక్సింగ్ ఆర్ హోల్డింగ్ ఆన్ టు ఏ కంట్రీ అగైన్స్ట్ ఇట్స్ విల్. అంటే ఒక నేషన్కి వేరే యొక్క ఏరియాని కానీ, వేరే యొక్క నేషన్ కానీ వాళ్ళ యొక్క టెరిటరీలోకి అంటే విల్కి అగెయిన్స్ట్గా కలుపుకోవడం అనేది ఇక్కడ జరగదు అని చెప్పేసి చెప్తున్నారు. జరగదు ఇన్ ద సెన్స్ ఇక్కడ ఎవరు కూడా అలా కోరుకోరు అని చెప్పేసి అర్థం. అండ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ నేషన్స్ ఈజ్ ఏ గుడ్ థింగ్. అంటే నేషన్స్ ఉండడం కూడా ఒక మంచి థింగ్ అండ్ ఏ నెసెసిటీ ఈవెన్ అంటున్నారు. అంటే అది ఒక నెసెసిటీ కూడా ప్రతి ఒక్క గ్రూప్ ఆఫ్ పీపుల్కి అని చెప్పేసి చెప్తున్నారు. దేర్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఏ గ్యారంటీ ఆఫ్ లిబర్టీ విచ్ వుడ్ బి లాస్ట్ ఇఫ్ ద వరల్డ్ హ్యాడ్ ఓన్లీ వన్ లా అండ్ ఓన్లీ వన్ మాస్టర్. సో ఇందాక స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గురించి చూసాం. అక్కడ లిబర్టీ అంటే ఏంటి, ఒక స్వేచ్ఛ. అంటే దేర్ ఎగ్జిస్టెన్స్ అంటే నేషన్స్ యొక్క ఎగ్జిస్టెన్స్ అంటే ఒక స్వేచ్ఛ కలిగి ఉండడమే. బట్ ఆ స్వేచ్ఛను మనం ఎప్పుడు కోల్పోతాము, ఎప్పుడైతే ప్రపంచాన్ని మొత్తానికి ఒకటే లా అండ్ అలాగే ఒకళ్ళే మాస్టర్ ఉన్నప్పుడు ఇలాంటి స్వేచ్ఛను మనం కోల్పోతాము అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. ఎవరు చెప్పారు ఇక్కడ, జోసెఫ్ ఎర్నెస్ట్ రెనన్ అనే అతను చెప్పడం జరిగింది. ఈయన యొక్క ఫ్రెంచ్ ఫిలాసఫర్. సో మనకి ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత మనకి చాలా చేంజెస్ అనేవి చూడడం జరిగింది. ఫ్రాన్స్ యొక్క సొసైటీలో కానీ లేకపోతే వాళ్ళ యొక్క మార్పులు చేర్పులు అనేది చాలా చూడడం జరిగింది. అండ్ ఈ చాప్టర్లో మెయిన్గా ఈ ఫ్రెడరిక్ సొరియు ఎవరైతే ఉన్నారో ఈయన విజువలైజ్ చేసుకున్న ఇష్యూస్ గురించి డిస్కస్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నారు, డ్యూరింగ్ ద 19th సెంచరీలో నేషనలిజం అనేది ఒక ఫోర్స్ లాగా ఎమర్జ్ అయింది. అంటే ఒక ఫోర్స్ లాగా కొట్టుకొని రావడం జరిగిందనమాట. అండ్ ఈ ఫోర్స్ ఏం చేసింది, పొలిటికల్ అండ్ మెంటల్ వరల్డ్ ఏదైతే యూరోప్లో ఉందో దాని యొక్క చేంజెస్ అనేవి మనకి చాలా క్లియర్గా కనపడ్డాయి అన్నమాట 19th సెంచరీలో. ఎందుకంటే మనకి 18th సెంచరీలో ఎండింగ్లో ఫ్రెంచ్ రెవల్యూషన్ జరిగింది కదా. సో దాని తర్వాత ఈ చేంజెస్ అనేవి రావడం జరిగింది. సో ఫైనల్గా దీని యొక్క ఎండ్ రిజల్ట్ ఏంటి అంటే మనకి ఎమర్జెన్స్ ఆఫ్ ద నేషన్ స్టేట్. అంటే మనకి ఒక నేషన్ అనేది ఫామ్ అవడం జరిగింది ఇన్ ద ప్లేస్ ఆఫ్ మల్టీనేషనల్ డైనాస్టిక్ ఎంపైర్స్ ఆఫ్ యూరోప్. అంటే మనకి ఇక్కడ
యూరోప్‌లో మనకి మల్టీ నేషన్స్ ఉండేయి. అండ్ అలాగే మల్టిపుల్ ఎంపైర్స్ ఉండేయి. ఆ ఎంపైర్స్‌కి కింగ్స్ కూడా ఉండడం జరిగేది. అవి కాకుండా ఒక నేషన్ స్టేట్ అనేది మనకి ఇక్కడ ఎండ్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో, ఇక్కడ మనకి ద కాన్సెప్ట్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఎ మోడర్న్ స్టేట్ అన్నారు. మోడర్న్ స్టేట్ అంటే ఏంటి ఇక్కడ అంటే, వాళ్ళకి ఒక టెరిటరీ ఉంటుంది. అంటే ఒక ఏరియా అనుకోండి. ఆ ఏరియాలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ కనిపిస్తారు. డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ ట్రెడిషన్స్ అండ్ డిఫరెంట్ కల్చర్స్ ఆఫ్ పీపుల్ అక్కడ నివసిస్తూ ఉంటారు. ఇది ఒక మోడర్న్ స్టేట్. అండ్ అదే పైన మనకి ఇక్కడ నేషన్ స్టేట్ అన్నారు గదా! నేషన్ స్టేట్ అంటే ఏంటి? సిటిజన్స్ అందరికీ ఒక కామన్ లాంగ్వేజ్ అనేది ఉండడం జరుగుతుంది. కామన్ ట్రెడిషన్స్ అండ్ అలాగే కామన్ కస్టమ్స్ ఉంటాయి. సో, అది ఒక నేషన్ స్టేట్‌కి అండ్ అలాగే ఒక మోడర్న్ స్టేట్‌కి డిఫరెన్స్. మరి ఈ కామన్‌నెస్ అనేది ఏ విధంగా వస్తుంది అంటే, అది నార్మల్‌గా రాదు. ఎన్నో స్ట్రగుల్స్ చేసి అండ్ అలాగే ఎంతోమంది లీడర్లు ఫార్మ్ అయ్యి, ఎంతో ఉద్యమాల్లాంటివి చేస్తేనే ఇది ఫార్మ్ అవుతుంది అని జెప్పేసి చెప్తున్నారనమాట. సో, దిస్ చాప్టర్ విల్ లుక్ ఎట్ ద డైవర్స్ ప్రాసెసెస్ త్రూ విచ్ నేషన్ స్టేట్స్ అండ్ నేషనలిజం కేమ్ ఇంటూ బీయింగ్ ఇన్ ద 19th సెంచరీ ఆఫ్ యూరోప్. అంటే ఈ చాప్టర్‌లో మనకి ఏం చెప్తున్నారని చెప్తున్నారు? మెయిన్‌గా ఈ నేషన్ స్టేట్స్ అనే కాన్సెప్ట్, నేషనలిజం అనే కాన్సెప్ట్ 19th సెంచరీలో యూరోప్‌లో ఏ విధంగా పుట్టింది అని జెప్పేసి చెప్తున్నారు. సో, దట్ ఈస్ ద ఇంట్రడక్షన్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనము ద ఫ్రెంచ్ రెవల్యూషన్ అండ్ ద ఐడియా ఆఫ్ నేషన్ గురించి తెలుసుకుందాము. థాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.